హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే నెక్స్ట్ 7 డేస్లో మీ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే ఏంటంటే మనకి నెక్స్ట్ రాబోయేది వచ్చేసి వ్యాలంటైన్స్ డే. చాలామంది ఎదురు చూస్తుంటారు ఆ వ్యాలంటైన్స్ డే రోజు కానీ ముందు కానీ తర్వాత కానీ వాళ్ళ పర్సన్ కాంటాక్ట్ చేస్తారా, లేదంటే వాళ్ళు ఏమైనా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారా. సో ఇటువంటి హోప్స్తో వాళ్ళు అనేది ఎదురు చూస్తుంటారు. సో అటువంటి వారి కోసం మనము ఈ రీడింగ్ చూద్దాము. అసలు ఏంటి ఈ నెక్స్ట్ 7 డేస్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఓకే, సో ఇది ఓన్లీ లవ్ రిలేటెడ్ అనే కాకుండా అంటే మన మెయిన్ ప్రయారిటీ వచ్చి వ్యాలంటైన్స్ డే కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. కానీ ఇంకా ఏదైనా నా రీడింగ్లో గనక వస్తే గనక ఆ మెసేజెస్ కూడా నేను మీకు పాస్ ఆన్ చేస్తాను, సరేనా? సో ఇది మనము 2 పైల్స్లో చేద్దాము. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు కలెక్టివ్ రీడింగ్ కంటే పైల్స్ రీడింగ్ చేయండి మేడం, 2 గ్రూప్స్గా పెట్టండి అనేసి అడుగుతారు. సో దానివల్ల ఏంటంటే 2 గ్రూప్స్ పెడతాను. మీ పేరు ఏ గ్రూప్లో ఉంటే కనుక అది మీరు ఎంచుకోండి. సో అప్పుడు మీకు ఆ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. మీ పేరు యొక్క ఫస్ట్ లెటర్ ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దానిలో ఆ గ్రూప్లో మనము తెలుసుకుందాము ఎటువంటి మెసేజెస్ వస్తాయి, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తాను. ఓకేనా, లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో ఏ నుంచి ఎం వరకు ఉంటే ఇది మీ రీడింగ్ గ్రూప్ నెంబర్ 1, ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే ఇది గ్రూప్ నెంబర్ 2 అనమాట. సో మీ పేరు యొక్క మొదటి అక్షరం కనుక ఈ లెటర్స్లో ఉంటే ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2. ఓకేనా, సో నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా పెట్టచ్చు యాక్చువల్లీ, కానీ చాలామంది అంటారు మేడం మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి అనేసి చెప్తుంటారు. అందుకని చెప్పేసి పేరు ప్రకారంగా నేను చేస్తున్నాను. ఓకేనా, సో లెట్ స్టార్ట్ విత్ పైల్ నెంబర్ 1. ముందుగా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో దానివల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, దాని తర్వాత వచ్చే 7 డేస్లో అంటే ఒక వారం రోజుల్లో మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ ఎనర్జీ ఎలా ఉంది. నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు. The Hierophant, the Chariot, the Lovers. ఓకే, సో నా గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క జోడియాక్ సైన్స్ అవ్వచ్చు, సన్ సైన్స్ రాశులు ఏమంటే టారస్ అంటే వృషభ రాశి, కర్కాటక రాశి, మిథున రాశి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో అంటే వేరే రాసులు ఉంటే ఈ రీడింగ్ వర్తించదా మేడం అంటే అలా కాదండి. ఒకవేళ ఈ రాసులు కనుక మీవి అయితే మీకు ఇంకొంచెం ఎక్కువగా రెజనేట్ అవుతుంది, ఎక్కువగా మీకు వర్తించే అవకాశం ఉంది. ఇది డబుల్ బోనస్ అని చెప్పొచ్చు, డబుల్ కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ప్రస్తుతానికి మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు. మీ ఎనర్జీ అయితే బ్రహ్మాండంగా ఉందండి. నాకు ఎక్కడా కూడా ఏ కోశాన ఒక డిప్రెషను, బాధ, టెన్షను, బాధలు ఏమీ కనిపించట్లేదండి. ఇక్కడ మీరు చాలా మంచి హై పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే కనుక మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. లేదంటే ఒకవేళ మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అయింటే కనుక మీరు మీ ఫ్యామిలీని చాలా బ్రహ్మాండంగా టేక్ కేర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ అంటే నాకు చాలామంది ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయింటే కనుక సో మీరు మీ విధి నిర్వహణ అంటే ఏంటంటే రోజువారీ మీ ఫ్యామిలీని ఎలాగా టేక్ కేర్ చేయాలి అనే ఆ రెస్పాన్సిబిలిటీస్లో మీరు చక్కగా మీ కర్తవ్యాలన్నీ మీరు బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారు. మీ కుటుంబ సౌఖ్యం అనేది చాలా బాగుంది. అంటే ఏంటంటే మీ ఫ్యామిలీ పరంగా మీరు బాగున్నారు, మీకు ఎటువంటి టెన్షన్స్, బాధలు ఏమీ లేవు. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మీరు జాబ్లో చాలా ఒక సక్సెస్ అనేది సాధించారు, మీరు వెనక్కి వస్తున్నారు అంటే మేబీ మీరు ఉద్యోగపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీరు ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు, వేరే డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీకి వెళ్తూ ఉండొచ్చు. సో మీరు అవన్నీ ముగించుకొని మీరు ఇంటికి తిరిగి వస్తున్నారు. ఒక ట్రావెలింగ్ అనేది నేను చూస్తున్నాను.
ఓకేనా. సో మీరు ట్రావెల్ చేసి వెనక్కి వస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే మీరు వేరే డిఫరెంట్ కల్చర్ రిలీజియన్ వాళ్ళని కూడా కలిసి వస్తుండొచ్చు. మీకు ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉంటే కూడా సో మీరు అటువంటి మనుషుల్ని కలిసి వస్తూ ఉండొచ్చు. ఓకే. సో మీకు మే, జూన్, జూలై మంత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీ లైఫ్లో. అది మీ బర్త్డేస్ అవ్వచ్చు, లేదంటే ముఖ్యమైన సంఘటనలు జరిగి ఉండొచ్చు. సో మే, జూన్, జూలై మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపిస్తూ ఉంది. సో మీరు ఒక రకమైన కనెక్షన్లో ఉండి ఉండొచ్చు. ఎక్కడంటే మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు ఆ పర్సన్కి డిఫరెంట్ క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, హైట్, కలరు, ఏజ్, లాంగ్వేజ్ ఏదైనా సరే తేడాలు ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండొచ్చు. అయినా సరే మీకు ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. దానికోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాకు ఎప్పుడు యూనియన్ అవుతుంది, ఎప్పుడు మేమిద్దరం కలుస్తాము, మా కనెక్షన్ అనేది సక్సెస్ ఎలాగ వస్తుంది అన్నట్టుగా మీరు ఎదురు చూస్తున్నారు. ఇక్కడేమో ఒక రకంగా చెప్పాలంటే మీకు వేరే ఆప్షన్ ఉంటే కూడా, ఒక థర్డ్ పార్టీ ఉంటే కూడా మీరు ఈ పర్సన్నే, మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారు, వారినే ఎంచుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ద లవర్స్ కార్డ్ అనేది వచ్చింది. సో మీరు చాలా ప్రేమగా ఉన్నారు. అంటే ఏంటంటే మీ యొక్క లవ్ ఏదైతే ఉందో అవతల వ్యక్తి కోసం అది చాలా ప్యూర్గా, జెన్యున్గా ఉందన్నమాట. సో మీరు వాళ్ళకి ఎంతో మీ ప్రేమను అనేది వ్యక్తం చేయాలనుకుంటున్నారు, వాళ్ళతో కలవాలనుకుంటున్నారు, మీ హ్యాపీనెస్ని వాళ్ళతో షేర్ చేసుకుందాము, ఏదో ఒక సక్సెస్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుందాము అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక లవర్ అనేది ఒక వ్యక్తి ఉన్నారు. అంటే మీరు ఆల్రెడీ ఒకరిని ఇష్టపడుతున్నారు. సో ఆ ఇష్టపడుతున్న వ్యక్తి కోసం మీరు ఫ్యామిలీతో మాట్లాడి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామా అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్లానింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది కరెంట్ మీ లైఫ్లో ఉండే పరిస్థితి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో నెక్స్ట్ 7 డేస్లో మా వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వాళ్ళ లవ్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, సో మాకు దయచేసి ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మనము లవ్ గురించి అడిగినా అడగకపోయినా మనకి లవర్స్ కార్డ్ వచ్చింది, రొమాంటిక్ రిలేషన్షిప్, మ్యారేజ్ కార్డ్ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మీ మెయిన్ ఫోకస్ ప్రస్తుతానికి లవ్ అండ్ మ్యారేజ్ పైన ఉంది. కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ కూడా చూస్తున్నారు ఈ రీడింగు. సో వాళ్ళు ఏంటంటే తనకు నచ్చిన వ్యక్తితో మ్యారేజ్ అవ్వాలి అనేది కోరుకుంటున్నారు. ఓకే, టెన్షన్ పడద్దండి. కార్డ్స్ అనేవి చాలా ఎగిరి పడుతున్నాయంటే మీరు మీ మనసులో చాలా టెన్షన్ పడుతున్నారని అర్థం. ఓకే. సో మీ మనసులో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తలుచుకోండి, లేదంటే ఒక పరిస్థితి ఉంటేనే కూడా ఆ పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి. మనకి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకే, చూద్దాం నెక్స్ట్ 1 వీక్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. జస్టిస్, 5 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వాండ్స్, 8 of swords, 4 of cups, and bottom of the deck, page of cups. ఓకే. సో ఈ వీక్లో మేజర్గా చూడాలంటే కనుక మీకన్నా వయసులో చిన్నవారైన వారు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవారైన వ్యక్తి మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. తన మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పే అవకాశం ఉంది. సో మీకు ఒక న్యాయం అనేది జరగబోతుంది ఈ నెక్స్ట్ అప్కమింగ్ 1 వీక్లో. ఇంతవరకు మీరు ఏదైతే బాధలు పడ్డారో మీరు నాకు చాలా ఒక సాడ్నెస్ అనేది కనబడతా ఉంది. సో మీరు ఈ వీక్లో కొంచెం పాస్ట్లోకి వెళ్ళి ఆలోచించడము, పాస్ట్ పర్సన్స్ గురించి ఆలోచించడము, బాధపడ్డము, దిగులు పడ్డము, చాలా మిస్ అవ్వటము. సో ఎవరితో అయితే మీరు ఒక బ్లాకేజ్లో ఉన్నారో, అంటే నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళ గురించి చాలా ఆలోచించడము, నేను మూవ్ ఆన్ అయిపోవాలా లేదంటే వీళ్ళ కోసం వెయిట్ చేయాలా అనే ఒక కన్ఫ్యూజను, ఒక సందిగ్ధత, ఇవన్నీ కనబడుతున్నాయి అన్నమాట. సో మీరు ఏదో ఒక పని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వటము, ఎందుకు నేను ఈ కనెక్షన్లోకి వచ్చానని కానీ, ఎందుకు నేను ఈ పర్సన్తో ముందుకి వెళ్ళానని కానీ, సో ఇటువంటి విషయాల గురించి మీరు ఆలోచించే అవకాశం ఉంది. చాలా సాడ్ ఎనర్జీ అయితే కనబడుతుంది. సో ఈ వీక్ బేసిక్గా చెప్పాలంటే మీరు చాలా సాడ్ ఎనర్జీలో ఉంటారు, ఒకరిని మిస్ అవుతారు.
సో వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తుంటేనూ కూడా మీరు తీసుకునే పరిస్థితిలో లేరు, ఎందుకంటే మీరు ఆ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు పాస్ట్ పర్సన్ గురించి, పాస్ట్ ఆ వ్యక్తి గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. సో కానీ మీకు ఏ వ్యక్తి వల్ల అయితే నష్టం జరిగిందో, ఏ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారో మళ్ళీ అదే వ్యక్తి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఓకే, కానీ మీరేంటంటే ఇంకా ఈ కనెక్షన్లో నేను ఒక్క పర్సన్నే నేను ఎలా కష్టపడుతున్నాను, అవతల వ్యక్తి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం లేదు, నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు, నాకు అవసరమైనప్పుడు నాతో ఉండకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనే ఒక క్షోభ ఏదైతే ఉందో అది మీరు ఈ వీక్లో అనుభవించే అవకాశం ఉంది. అది పదే పదే తలుచుకొని మీరు బాధపడే అవకాశం ఉంది. ఒంటరిగా కూర్చొని వాళ్ళ గురించి ఆలోచించి మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ బ్లాకేజ్ ఎప్పుడు వాళ్ళు అన్బ్లాక్ చేస్తారు అని ఎదురు చూసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీకు కూడా వేరే ఆప్షన్ ఉంది. సో ఈ కనెక్షన్లో మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు వేరే మూవ్ ఆన్ అయిపోదాము అనే ఆలోచన కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. సో రీలొకేషను, ట్రావెల్ అనేది కూడా కనబడుతుందండి. చాలామందికి ట్రావెలింగ్ అనేది ఉండొచ్చు, రీలొకేషన్ అవ్వచ్చు, వేరే కొత్త జాబ్ అనేది రావచ్చు. సో మీరు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే ఎవరో ఒక వ్యక్తి నుంచి, ఒక యంగ్ వ్యక్తి నుంచి మీకు ఒక ప్రపోజల్ కానీ ఒక తన ఫీలింగ్స్ అనేది చెప్పడం కానీ ఈ వీక్లో జరిగే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇది మీకు ఈ నెక్స్ట్ 7 డేస్లో జరగబోయే విషయం అన్నమాట. సో చూద్దాము ఏంజల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ 1 వీక్కి గైడెన్స్ ఏంటి, ఈ నెక్స్ట్ 7 డేస్కి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ 7 డేస్కి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఏదైనా విషయం గురించి మీరు ఆలోచించేటప్పుడు కానీ లేదంటే యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ మీరు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. ఆ తర్వాతే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. తెలిసి తెలియకుండా అనాలోచితంగా ఏ డెసిషన్ అనేది తీసుకోవద్దు. మీరు నెమ్మదిగా నిదానంగా పోస్ట్పోన్ చేయండి, వాయిదా వేయండి, టైం తీసుకోండి, బై టైం. సో నాకు కొంచెం టైం కావాలి, నాకు ఆలోచించుకునే వ్యవధి కావాలి అన్నట్టుగా మీరు చెప్పి మిగతా విషయాలన్నీ మీరు గ్యాదర్ చేయండి. అసలు ఏంటి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోండి. ఆ తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. గ్రూప్ నెంబర్ 1 మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ నేను టైం స్టాంప్స్ పెట్టడం మర్చిపోతే వేరెవరైనా కొంచెం టైం స్టాంప్స్ అనేది పెట్టండి. సో అందరికీ ఈజీగా ఉంటుంది టైం స్టాంప్స్ ప్రకారం చూస్తే. ఓకేనా, సో రేపటి రీడింగ్లో కలుద్దాము మళ్ళీ. అంతవరకు సెలవు, బాయ్. హలో గ్రూప్ నెంబర్ 2, ఒకవేళ మీ పేరు N నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం. పైల్ నెంబర్ 2, గ్రూప్ నెంబర్ 2. సో చూద్దాము అసలు మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, దాని తర్వాత మనము నెక్స్ట్ 7 డేస్లో ఏం జరగబోతుందని చూద్దాం. ఓకేనా, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, గ్రూప్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి. ద హై ప్రీస్టెస్, ద టవర్, ద ఫూల్. ఓకే, సో ప్రస్తుతానికి మీరు అంత మంచి ఎనర్జీ అని చెప్పలేము, ఒక రకంగా ఒక దూకుడు స్వభావంతో ఉన్నారు. ఒక కోపము, ద్వేషము, షార్ట్ టెంపర్, ఏదైనా డెసిషన్ పరిగెత్తి తీసుకుందాము అనే యొక్క భావనలో ఉన్నారు మీరు. సో మీ రాసులు ఫస్ట్ చెప్తాను నేను. ఇక్కడ నాకు పైసిస్, క్యాన్సర్, ఏరీస్, లియో అండ్ ఎక్వేరియస్ ఈ రాసులన్నీ కనిపిస్తున్నాయండి. సో మీ రాసులు ఇవి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇవి రాసులు లేకపోతే మాకు ఈ రీడింగ్ వర్తించదా మేడం అంటే ఖచ్చితంగా వర్తిస్తుందండి. రాసులు మనం ఎందుకు చెప్తామంటే అది ఇంకొంచెం మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇంకొంచెం మీకు బాగా రెజనేట్ అవుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ రాసులు చెప్తాము. కానీ అది లేకపోతే కూడా మీకు వర్తిస్తుంది. ఓకే, ఏ పాయింట్స్ మీకు రెజనేట్ అవుతాయో అవి మాత్రం తీసుకోండి.
ఓకే. సో, మీ పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది? మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు చాలా వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అని చెప్పొచ్చండి. మీకు హైలీ ఇంట్యూటివ్ అని చెప్పొచ్చు. కొంతమంది నా ఈ రీడింగ్స్ చూసేవాళ్ళు టారో రీడర్స్ అవ్వచ్చు, లేదంటే ఆస్ట్రాలజీ తెలిసి ఉండొచ్చు, లేదంటే ఏదో ఒక ఉపాసన మంత్రం తీసుకోవటము, లేదంటే రోజు జపం, ధ్యానం చేయటం, పూజలు చేయటము, గుడికి వెళ్ళటము, ఇలాగ ఒక స్పిరిచువల్ పాత్లో ఉండే పర్సన్స్ అనేది నాకు కనబడుతున్నారు. ప్లస్ అది కాకుండా మీకు యూనివర్స్తో, దేవుడితో చాలా గట్టి సంబంధం అనేది ఉంది. మీకు అందువల్లనే కొంచెం ఏదైనా ముందు జరగబోతుంది అంటే మీకు ఇంట్యూషన్ అనేది ముందుగానే చెప్తుంది. సో నీకు ఇది జరగబోతుంది, జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా మీకు ఇంట్యూషన్ చెప్తుంది. సో మీరు చాలా హైలీ సీక్రెటివ్. మీరేం చేస్తున్నారో ఎవరికి చెప్పరు. మీరు అది అంతా జరిగినాక కానీ మీరు చెప్పరు. మీ లైఫ్లో కానీ మనసులో ఉండే ఒక నెగిటివిటీ ఏమైనా ఉన్నాయంటే, లేదంటే ఏదైనా ఒక ఎడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కంట్రోల్ చేసుకోవడానికి, సప్రెస్ చేసుకోవడానికి అనుక్షణం మీరు దానిపైన వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డిఫరెంట్ డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే, లేదంటే మీకు ఒక కోపం అనే కానీ, లేదంటే ఒక జెలసీ, ఇట్లా ఏమైనా నెగిటివ్ ఇమోషన్స్ కానీ, నెగిటివ్ హ్యాబిట్స్ కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఉంటే దానిపైన మీరు కంప్లీట్గా వర్క్ చేస్తారు. దానిని ఎవరికి తెలియకుండా మీరు దాచి పెడతారనమాట. సో చాలా హైలీ సీక్రెటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. ఆ విధంగా మీరు మెయింటైన్ చేసే ఒక వ్యక్తి. కానీ ప్రస్తుతానికి మీ లైఫ్లో ఏదో ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చింది. ఒకటి సడన్గా ఏదో ఒక విషయం జరిగి మీకు మొత్తం పరువు నష్టం జరగటం కానీ, లేదంటే మీరు అనుకున్నది ఏది జరగకుండా కూలిపోవటం కానీ, అంటే ఒక సడన్ బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. అది వేరే వ్యక్తుల గురించి మీకు ఒక నిజం చెప్పడం తెలియటం కానీ, లేదంటే మీ గురించి ఎవరైనా గాసిప్ చేస్తున్నారంటే వాళ్ళ గురించి మీకు తెలియటం కానీ, అంటే మీ దగ్గర మంచిగా ప్రవర్తిస్తూ మీ వెనకాతల మీ గురించి నెగిటివ్గా చెప్పడము, కంప్లైంట్ చేయటము, అలాంటివి ఏమైనా కానీ, లేదంటే మీ క్లోజ్ ఫ్రెండ్ మీకు నమ్మక ద్రోహం చేయటము, లేదంటే పార్ట్నరు, మీ లవర్ కానీ ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయటము అనేది సడన్గా మీకు జరిగింది. దానివల్ల మీరు ఒక కోపం అనొచ్చు, ఒక ఏదో ఒక హేస్టీ డెసిషన్ తీసేసుకుందాము అన్నట్టుగా మీరైతే రెడీగా ఉన్నారు. నాకు ఇది వద్దు, ఈ కనెక్షన్ వద్దు, ఈ పర్సన్ వద్దు అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళిపోదాము, మూవ్ ఆన్ అయిపోదాము, ఒక జీవితంలో ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము, న్యూ బిగినింగ్ చేద్దాము, సింగిల్గా, ఒంటరిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము, ఒక రిస్క్ తీసుకొని మనం ముందుకు వెళ్దాము, ఒక ట్రావెల్ కానీ, ఒక అడ్వెంచరస్ ట్రిప్ కానీ, ఇలాంటివన్నీ మీరు ప్లాన్ చేయటము. సో మీ లైఫ్ అనేది మీరు 360 డిగ్రీస్కి రొటేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మీరు ఇంతవరకు చాలా ఇంట్రోవర్ట్గా ఉండి ఏది మాట్లాడకుండా సీక్రెట్గా ఉంటే కనుక, సీక్రెటివ్గా, సో మీరు దానికి ఆపోజిట్లో తయారవుతారు. మీరు చాలా ఓపెన్గా ఇంకా మీరు అన్నీ చెప్పడము, అన్నీ ఓపెన్గా ఉండటము, అలాగా చాలా, అంటే మీలో చాలా మార్పు అనేది వచ్చింది రీసెంట్గా. సో మీరు రిస్క్ తీసుకొని మన లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మీరైతే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక రెస్ట్లెస్నెస్ అనేది కనబడుతూ ఉంది. అంటే మీకు ఒక యాంగ్జైటీ కానీ, ఒక స్థిరం అనేది లేదు, ఆలోచనలో ఒక క్లారిటీ లేదు. ఏదో ఒకటి చేసేద్దాము, దూకేద్దాము, ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ ఏం చేయాలి అనే క్లారిటీ అయితే మీకు లేదు. సో అది నాకు మీ ఎనర్జీలో కనిపిస్తూ ఉంది. సరే చూద్దాము నెక్స్ట్ 1 వీక్లో అసలు మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. అది లవ్ లైఫ్ అవ్వచ్చు, మీ నార్మల్ లైఫ్లో కూడా, రెగ్యులర్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. సో వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది. సో ఏమి జరిగే అవకాశం ఉంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 4 ఆఫ్ పెంటికల్స్, ద జడ్జిమెంట్, 9 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, the Hierophant, and bottom of the deck the Hanged Man. ఓకే, సో ఓవరాల్గా ఈ వీక్లో చూసుకుంటే కనుక మీకు ఎంతైతే మీరు న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలి, ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని మీరు ఎంతైతే అనుకుంటారో అంతగానే మీరు స్టక్ అయిపోతారు. అంటే మీరు ముందుకి ఏ అడుగు వేయకుండా సైలెంట్గా స్టక్ అయిపోయి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉండిపోతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని కానీ, ఒక పరిస్థితిని కానీ చూసే దృష్టికోణం అనేది మారింది.
సో మీరు ఆలోచన విధానం కానీ మీరు చూసే ఒక దృష్టి కానీ మీకు మారిందనమాట. మీరు కంప్లీట్గా ఒక చాలా చేంజ్ వచ్చింది మీ మెంటాలిటీలో కానీ మీరు ఆలోచన విధానంలో కానీ చాలా మార్పు అనేది వచ్చింది. సో దానివల్ల ఈ వీక్లో మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోరు, మీరు సైలెంట్గా ఉంటారు. మీరు ఇంకనూ కూడా సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తారు, ఎవరికి మీ విషయాలు అనేవి చెప్పకుండా. ఒకవేళ మీరు ఒక పర్టికులర్ పర్సన్ గురించి చూస్తుంటే కనుక మీరు వాళ్ళకి ఏది చెప్పకుండా మీరు సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ దో మీరు ఆ పర్సన్ గురించి 24/7 ఆలోచిస్తున్నారు, చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, కానీ మీరు వాళ్ళకి మీ విషయాలు ఏవి చెప్పటం లేదు. మీరు వెరీ పొజెసివ్గా ఉన్నారు ఆ వ్యక్తి పట్ల. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినా ఏదైనా చేస్తేనే కూడా మీకు చాలా బాధగా ఉంటుంది, ఒక జెలసీ అనేది ఉంది. కానీ మీరు ఆ వ్యక్తికి మీ గురించి తెలిస్తే మీరు చులకన అయిపోతారేమో, లేదంటే మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్నట్టుగా మీకు ఒక చాలా భయం అనేది ఉంది, ఇన్సెక్యూరిటీ అనేది ఉంది. కానీ ఈ వీక్లో అయితే ఖచ్చితంగా మీకు ఒక రీయూనియన్ జరుగుతుంది. ఎవరి గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారో, ఇంతకాలంగా వెయిట్ చేశారో, ఒక 9 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 6 months అవ్వచ్చు. సో మీరేంటంటే ఆ వ్యక్తితో మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అనేది చేయబోయే అవకాశం ఉంది. మీకు ఇక్కడ రీయూనియన్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది నాకు. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంతైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసినందుకు వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒక చిన్న ఏమంటారు చిన్న చర్య యాక్షన్ అవుతుంది, ఇది పెద్ద యాక్షన్ ఉండదు. కాకపోతే అది ఈవెంచువల్లీ ఒక మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడి ఇటువంటి ఒక లవ్ రిలేషన్ అయింటే గనక సో దీన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎటువంటి పర్సన్ లేరు మా లైఫ్లో అంటే కనుక మీకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్లస్ మీరు ఒక మ్యారేజ్ కాకుండా కెరీర్ పరంగా చూస్తే కనుక మీరు ఏదైనా ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అది అంచెలంచెలుగా ఒక ఎదుగుదల అనేది కనబడుతుంది, ఒక ప్లానింగ్ అనేది కనబడుతూ ఉంది క్లియర్గా. సో ఏది ఎటు చూసినా సరే మీ విషయంలో మీరు స్టక్ అయిపోతేనే కూడా మీ లైఫ్లో మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. సో మీరు ఒక కొత్త బిజినెస్ కానీ ఏదైనా డబ్బుల పరంగా మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఒక రీయూనియన్ కనబడుతుంది. పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది. పెద్దలందరూ కలిసి మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేసే అవకాశం ఉంది. అంటే ఏంటంటే ఒకవేళ విడిపోతే కనుక మళ్ళీ మీరు కలిస్తే మ్యారేజ్ అనేది కుదిరే అవకాశం ఉంది, సంబంధం కుదిరే అవకాశం ఉంది. సో ఇది నాకు ఓవరాల్గా నా గ్రూప్ నెంబర్ 2 వాళ్ళకి కనిపిస్తుంది. సో మీకు ఏంజల్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గ్రూప్ నెంబర్ 2 వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వీక్లో వాళ్ళకి మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంటి? నెక్స్ట్ 7 days ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో ఎవరైనా మీరు హెల్ప్ తీసుకోండి. ఒకవేళ మీ వల్ల కావట్లేదు అనుకుంటే మీ పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ హెల్ప్ అనేది తీసుకొని మీరు అనుకున్నది పని సాధించండి. ఎప్పుడు కూడా స్టక్గా ఉండద్దండి. సో మీరు హ్యాండ్మ్యాన్ పొజిషన్లో ఉండద్దు. మీరు అందరినీ అడిగి హెల్ప్ తీసుకొని మీరు చేయాల్సిన పనిని చేయండి, మీరు సాధించాల్సింది సాధించండి అనేది అయితే చెప్తున్నారు ఏంజల్స్. ఓకే, ఐ హోప్ మీరు ఇది పాటిస్తారు అనుకుంటున్నాను. ఇది మీ రీడింగు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.